న్యూస్ 81కు స్వాగతం. వయోవృద్ధులకు టాస్కా ఆసరా. ఆల్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో 35వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆసరాగా ఉందని, వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుకు ఆదేశాలు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో 35వ అంతర్జాతీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో 12 మంది నిరుపేదలకు నూతన వస్త్రాలు, దుప్పట్లు, తువాలలు హరి అశోక్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 12 మంది సీనియర్ సిటిజన్స్లకు శాలువాతో సత్కరించారు. వారిలో మిర్యాల రాజన్న, తోట రాజన్న, ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య, సఖీ అడ్మినిస్ట్రేటర్ కె లావణ్య, ఎలిమేల సత్య, వావిలాల రమాకాంత్, మొహమ్మద్ జాఫర్, మాజీ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ శ్రీనివాస్, కొక్కుల ఆంజనేయులు, బట్టు లక్ష్మణ్ రాజులను సన్మానించారు. అనంతరం హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆర్డీఓలతో కలిసి వృద్ధుల నిరాదరణ కేసుల్లో పరిష్కార దిశలో రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిచారని వారు గుర్తు చేశారు. ఎవరైనా అతిక్రమిస్తే 3 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా తప్పదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈనాటి ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్తో పాటు వారి సంఘ బాధ్యులు, సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సఖీ సెంటర్ 2019 ఏప్రిల్ 26 రోజు జగిత్యాలలో ఎస్టాబ్లిష్ అయింది. అయితే సఖీ సెంటర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ఏదో ప్రాబ్లము లేదు, దాని గురించి మనకు అవసరం ఉంటేనే ఏదైనా మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. 2012లో నిర్భయ ఘటన జరిగినప్పుడు మనకి ఏమైంది అని అంటే, అమ్మాయిని అబ్యూస్ చేశారు 5 మెంబర్స్. అబ్యూస్ చేసిన తర్వాత ఢిల్లీలో చేసింది. మనం ఏం చెప్తాం, చీకట్లో పోకండి, బయటకు పోకండి, పెద్దవాళ్ళు అనే మాట. సాయంత్రం అయిన తర్వాత బయటకు పోదు, మనుషుల దగ్గర ఉండాలి. కానీ ఢిల్లీ అనేది అంత పెద్ద మహానగరం. ఆ మహానగరంలోనే అమ్మాయిని 8:30 ఆ టైంలో మీరు డ్యూటీ చేసుకొని పోయింది, 10:30 ఆ టైం ఉంటుంది. ఫస్ట్ ఉన్నప్పుడు 5 మెంబర్స్ అబ్యూస్ చేశారు, అత్యాచారం చేసినప్పుడు సీసీ ఫుటేజ్ ఫోకస్ చేసేది. అంతకుముందు ఎవరు చేయలేదా, చేసిందా అంటే చేసిండ్రు, చాలా మంది చేశారు. కానీ ఢిల్లీ కాబట్టి సీసీ ఫుటేజ్ ఎక్కువ ఫోకస్ చేసింది, పక్కన ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. అటువంటి సిచ్యువేషన్లో అమ్మాయి ఇంత ఫోకస్ అయిపోయింది, అది పొలిటికల్ ఇష్యూ అవుతుంది. ఆ టైంలో అమ్మాయిని తీసుకొని హాస్పిటల్ చేస్తే బాడీ రెస్పాండ్ కాలేదు. మన నుండి సింగపూర్ తీసుకెళ్ళారు బాడీ. 21 డేస్కి అమ్మాయి చనిపోయింది. అంటే ఇక్కడ నుంచి అమ్మాయి వేరే దేశానికి పోయింది ఉన్నప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటారు ఇష్యూస్. ఫోకస్ 21 డేస్ తర్వాత అమ్మాయి చనిపోతే మనల్ని ఎంత హేళన చేస్తుందో చెప్పారు. ఇప్పటికైనా మన ఇంట్లో పక్క వాడకు అమ్మాయి పోతుంది అంటే భయం ఉంది. మీరందరూ పెద్దవారు చూడండి, పక్క ఊరికి పోతుందంటే భయం. అమెరికాకి పోతుందంటే పిల్లలు ఎవరైనా భయపడుతున్నారా? రష్యా పోతుందంటే భయపడుతున్నారా? ఆస్ట్రేలియా పోతుందంటే భయపడుతున్నారా? అంటే అంత దౌర్భాగ్యం మన ఇండియాలోనే ఎందుకు ఉంది? మన ఊర్లోనే, మన పక్క ఇంట్లో వాళ్ళలోనే డోర్ పెట్టుకో అమ్మా అని చెప్తాం. అమెరికాకి పోయిందని డోర్ పెట్టుకోని చెప్తున్నామా? అక్కడ భాష లేదు, అసలు మనకు సంబంధం లేని ప్రపంచం అని. అటువంటి వాళ్ళ దగ్గర కూడా మనకు భయం లేదు. మన ఊర్లో, మన పక్కన, మన దగ్గర ఉన్న దగ్గర ఇంత భయం ఉంది అంటే మన సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంది. అప్పుడు ఏం చేసిందంటే, హోమ్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ కలిసేసి ఇంత అయిపోయింది, మనకు అవమానం అయిపోయింది, దీన్ని ఎలా ఖండించాలి అనేది జరగదు. మనుషుల్లో ఓవర్ నైట్ మార్పు రాదు. కానీ అట్లా జరిగిన మహిళలకి మనం అప్పటికప్పుడు ఏదైనా కొంచెమైనా చెయ్యాలి, సొల్యూషన్ చూడాలనే ఉద్దేశంతో అటువంటి ఘటన జరిగిన ఆమెకు ఫస్ట్ మనం ఒక షెల్టర్ హోమ్ తీసుకెళ్ళాలి. అంటే ఆమె ప్రొటెక్టెడ్గా ఏదైనా హౌస్ తీసుకెళ్ళాలి. ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఫస్ట్ మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, తర్వాత పోలీస్ అసిస్టెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత కోర్టు. ఇవన్నీ ఒక దగ్గర పెట్టి చేసేది సఖీ సెంటర్. సఖీ సెంటర్లో ఈ 5 ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఒక ఆవేదన నుంచి వచ్చిన ఆలోచనలే సఖీ సెంటర్. దాని గురించి ఏదో చెయ్యాలి అని కాదు, ఇంత పెద్ద ఆవేదన ఉంటుంది, దీని ప్రజలకు మనం చెయ్యాలి అనే ఉద్దేశంతో వచ్చిన సఖీ సెంటర్. 180 టోల్ ఫ్రీ. మా సఖీ సెంటర్లో 18 years to 58 years, 60 years అనేది సఖీ సెంటర్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అనుకుంటాం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే 60 years ఎక్కువ కేసెస్ మాకు వస్తుంది. 60 years ఎక్కువ అంటే ఒక 18, 16 years, 14 years మ్యారేజ్ చేసుకొని వాళ్ళు ఒక 40, 42 years మొత్తం పిల్లల ఆడావుల్లోనే ఉండి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు? అసలు అంటే మనల్ని ఒక చులకనగా ఎందుకు చూస్తున్నారు? అసలు ఈ రకంగా చూసినా
ఒక్క ముద్ద పెట్టడానికి కష్టం అవుతుంది. అదే ఇళ్ళలో పూజలు చేస్తారు, లక్షలు ఖర్చు పెడతారు. ఇదే పెద్ద మనుషులు చనిపోతే ఆ రోజు లక్ష ఖర్చు పెడతారు, పెద్ద కర్మ రోజు. వీళ్ళకి ఒక్క పూట పెట్టడానికి మాత్రం ఉండదు. ఒక్క పూట అసలు మా దగ్గరకు వచ్చే ఇష్యూస్ ఎట్లా అంటే, అమ్మ వాళ్ళు మటన్ వండుకుంటారు, నాకు కారపొడి వేస్తారు, కొంచెం పెట్టొచ్చు కదా. ఇది వింటుంటే మనకి ఎంత దయనీయంగా అనిపిస్తుంది. మరి వాళ్ళని అట్లా చేస్తే వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? ఒక 40-45 ఇయర్స్ వాళ్ళ గురించి ఆలోచించిన తల్లిదండ్రులకు కనీసం ఒక్క పూట తిండి పెట్టలేదు, స్తోమత లేదు. తిండి పెట్టి వాళ్ళని చూస్తే అసహ్యం. అంటే ఫ్రెండ్స్ వస్తే మా ఇంటి పని వాళ్ళని చెప్తున్నారు, మీ బట్టలు మంచిగా లేవు. ఇవి మేము లైవ్లో అనుభవించేవి. ఏదో అంటే చెప్పడానికి మేము మా ఫ్రెండ్స్, మా కోడల ఫ్రెండ్స్ వస్తే నేను ఇంటి పని మనిషి అని చెప్తుంది, నేను మంచిగా లేనమ్మా, నేను నా చుట్టూ తెల్లగుందని గుండు కొట్టించుకోమని చెప్తుంది మా కోడలు. మామయ్య మంచిగా లేడు కాబట్టి ఎక్కడైనా వేస్తాం, డబ్బులు వాడేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు అనుభవించాలి? మనకు అసలు ఏం అవసరం అని అనుభవించాలి? పిల్లలు కూడా కదా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తున్నాం. ఇప్పటి నుండి మేము ఏం చెప్తున్నామంటే, అమ్మ మీరు ఉన్న దాంట్లో పిల్లలకి ఇష్టం కొంత పెట్టుకోండి, 25% దాకా పెట్టుకున్నది అమ్మేసుకొని బ్యాంకులో వేసేసుకోండి. దాని నుండి వచ్చే పెన్షన్ ఇంట్రెస్ట్ తినండి. కానీ దాంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ దగ్గర ఒక ₹1 కోటి 50 లక్షలు బ్యాంకులో వేసుకున్న ప్రాపర్టీ అమ్ముకొని అప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు. 50 లక్షలు ఉన్నాయి కదా ముందు పెట్టుకోవచ్చు. ఇది ఇంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్లో ఉన్నాం. ఇప్పుడు ఈ అమ్మని మనము ఆర్డీఓ సార్ చేసిండ్రు, మనం చేస్తున్నాము, సార్ అశోక్ కుమార్ సార్ చేసిండ్రు, మేమందరం అనుకుంటాం. శ్మశానంలో ఉన్న అమ్మని తీసుకుపోయారు, కాలు విరిగిపోయారు. కాలు విరిగితే 4 months హాస్పిటల్లో ఉంది. ఎవరో తీసుకుపోయి హాస్పిటల్లో వేస్తే కొడుకు రాలేదు. 4 monthsకి అబ్నార్మల్గా కాలు అద్దుకుంటారు. అంటే బాడీ పని తను చేస్తుపోయింది, అబ్నార్మల్గా కాలు అద్దుకుంటే అమ్మకి నడవరాదు. నడవరానప్పుడు కూడా వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయి వైరల్ అయితే తీసుకుపోయాడు ఆర్డీఓ సార్. 2 రోజులకు మళ్ళీ డైరెక్ట్ ఆర్డీఓ శ్మశానం తీసుకుపోయాడు, ఇంటికి తీసుకుపోలేదు, శ్మశానం తీసుకుపోయాడు. మళ్ళీ మేము మళ్ళీ కూడా వచ్చింది. ఆమె రాత్రి నడుచుకుంటూ అంటే దేకుడికి కారు కింద పెట్టాను కారణం. మనం ఏం చేసిన కొడుకులను రోడ్డు మీదనే యాక్సిడెంట్ అయి చనిపోయింది కదా రాత్రి మన అన్నట్టు. ఇంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్. మీరు అవేర్నెస్ కల్పించుకొని పిల్లల కొరకు చేయడం ఎట్లా ఇంత ముఖ్యమో మీ కొరకు మీరు చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎవ్వరు చేయరు. ఫస్ట్ మీది అంత పిల్లలకు కూర్చిపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు ఎవరికి ఏం చేయరు. మీ దగ్గర కొంత ప్రాపర్టీ పెట్టుకోండి, ఆస్తులు పెట్టుకోండి, అవి అమ్మేసి క్యాష్ రూపంగా చేసుకోండి. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి కూడా వెనక్కి పోకండి. ఇటువంటి అవేర్నెస్ మీ లోపల ఉన్నప్పుడు వాళ్ళని పెంచడంలో ఎంత కఠినంగా ఉంటారో మిమ్మల్ని మీరు కాపాడుకోవడంలో అంత కఠినంగా ఉంటేనే మీరు ప్రొటెక్టెడ్. మీరు అంటే మనిషి బ్రతకడం అనేది మన హక్కు. ఎన్ని ఏళ్ళైనా మనం బ్రతుకుతాం, వెట్లో ఉన్న బ్రతకడం అనేది మన హక్కు. అందుకని వాళ్ళ మీద డిపెండెంట్ ఎందుకు కావాలి? ఉన్నదంతా ఎందుకు కూర్చిపెట్టాలి? రిజిస్ట్రేషన్ రిటర్న్ ఎందుకు తీసుకురావాలి? రిజిస్ట్రేషన్ ఎందుకు చేయాలి? చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది? రిజిస్ట్రేషన్ చేయకండి. ప్రాపర్టీస్ ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకొని మీ పేరు మీద బ్యాంకులో వేయండి. ఒకటి రాయండి, నాకు ఉన్నంత కాలం వాడకుండా ఏమైనా అడిగితే వీళ్ళే వాళ్ళ మీద డౌట్ వచ్చినప్పుడు కూడా ఒక పిటిషన్ రాయండి. వీళ్ళు రాసి ప్రాపర్టీస్ మీ పేరు మీద చేసుకుని ఇంట్రెస్ట్తో తినడము, ప్రాపర్టీస్ మీ దగ్గర పెట్టుకోవడము, వాళ్ళు ఎంత వెయిట్ ఇస్తే వెళ్ళిపోమని చెప్పాడు ఇంట్లో నుండి. అంతేగాని కొడుకు ఏమనుకుంటాడు, కూతురు వాళ్ళు వెళ్ళగొడుతున్నారు. ఎందుకు వెళ్ళగొడుతున్నారు సార్? మీ దగ్గర ప్రాపర్టీ లేదు కాబట్టి. పెన్షన్ ఉన్న వాళ్ళని వెళ్ళగొడుతున్నారా? ఆలోచించండి. పెన్షన్ ఉన్న వాళ్ళని కాపాడుకుంటుండ్రు, పెన్షన్ వస్తుందని. అవునా కాదా? ఏమి లేని వాళ్ళనే వెళ్ళగొడుతున్నారు. ఏమి లేదని వాళ్ళ దగ్గర ఆస్తులు ఉంటాయి. ఈ చట్టాన్ని పకడ్బందీగా ఎవరైనా వయోవృద్ధులు మా కొడుకులు నిరాదరిస్తుంటూ మాకు తిండి పెట్టడం లేదు, లేకపోతే మా ఆస్తులను పొందుకున్నారు, మమ్మల్ని హింసలు పెడుతున్నారు, మాకు ఎలాంటి పోషణ ఖర్చులు ఇవ్వడం లేదు అని ఇంతకుముందు గతంలో ఈ చట్టం రాకముందు కోర్టులకే పోయాడు. కోర్టు కంటే వకీళ్లకు డబ్బులు ఇవ్వాల్సిందే. అట్లా కోర్టు దాని ఫీజులు ఉంటాయి. దీనికి ఏది మన భూములు కావాలంటే భూములకు ఇంత వాల్యుయేషన్ ఫీజు కట్టాలి. అంటే దాదాపు లక్షలు ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు ఈ చట్టం మా సఖీ కేంద్రం గవర్నమెంట్ రావడానికి స్వాగతం. అయితే ఇటువంటి చట్టం తెచ్చడం వల్ల మన వయోవృద్ధులకు చాలా మరి సులభమవుతుంది కేసులు పెట్టాలి. ఈ కేసులు పెట్టడానికి ఆర్డీఓ ఆధ్వర్యంలో నడిచే ట్రిబ్యునల్ ఇచ్చాల డివిజన్ పరిధిలో కానీ, కొత్త డివిజన్ పరిధిలో కానీ, పెట్ల డివిజన్ పరిధిలో కానీ ఆ డివిజన్ల పరిధిలో ఎవరైనా వయోవృద్ధులు నిరాదరణకు గురైతే వాళ్ళు ఇమ్మీడియట్గా మా అసోసియేషన్ సంప్రదిస్తే వెంటనే
వారికి మేము పిటిషన్ రాసి ఇవ్వడం, అట్లాగే దాన్ని మీ సేవలో కూడా అది చేయించడం, ఇవన్నీ చేసి ఆర్డీఓ ఒక 90 రోజుల్లో కూడా పరిష్కరించాలని ఉన్నది. ఆ పరిష్కారానికి కూడా నేను ఆర్డీఓ గారిని ఒత్తిడి కూడా చేయడం, అట్లాగే తొందరగా కౌన్సిలింగ్ కూడా మేము ఆ రోజు కౌన్సిలింగ్ కూడా పాల్గొనడం జరుగుతుంది. అది ఆర్డీఓ గారి కేసులు టేకప్ చేసినప్పుడు ఆర్డీఓ అంటే జడ్జి లెక్కనే ఆయన కూర్చుండి అందరిని విచారిస్తాడు, కొడుకులను కోడళ్లను వారసులను విచారిస్తాడు. ఆ విచారణలో కూడా నేను కౌన్సిలింగ్ ఆఫీసర్గా హనుమంతరెడ్డి, అట్లాగే ప్రకాష్, మా ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య గారు, వీళ్ళందరూ కూడా ఉండి మేము సీనియర్ సిటిజన్ తరఫున బాధిస్తాం. మాకు ఎలాంటి 5 కొత్తలు కూడా ఇదే అవసరం లేదు, వకీళ్ళ దగ్గర మేము బాధిస్తాం. వీళ్ళ వకీల్ లక్షణానికి వీల్లేదు, ఈ చట్టంలో వకీల్ లక్షణానికి వీల్లేదు. మరి అట్లాగే అప్పీల్ చేసేది ఉంటే అప్పీళ్ళకు కూడా అంటే ఆర్డీఓ ఈయనకు నెలకు 10,000 ఇవ్వాలి, 20,000 ఇవ్వాలి, అట్లాగే ఈ భూమి సాగరం చేయాలనే విషయాల మీద ఏమైనా అభ్యంతరం ఉంటే అంటే దాన్ని తప్పిస్తుంటే నా తండ్రి పోవచ్చు, కానీ ఈ కొడుకులకు ఈ చట్టంలో లేదు. అది గమనించాలి కొడుకులు. అట్లాగే మరి ఎన్నో హృదయ విధాలు కూడా సంఘటనలు జరుగుతున్నాయి. ఆ మధ్య సిద్దిపేటలో 4 కొడుకులుంటే మనిషికి 4 ఎకరాలు ఇచ్చిండు. అంటే 16 ఎకరాలు ఉంటే ఇచ్చేసిండు, ఇల్లు కూడా ఇచ్చిండు. ఇస్తే ఆయనకు నిల్వ నీడ లేకుండా మీరు 4 ఇళ్ళు అంటే ఒకడేమో ఆదిలాబాద్ ఉంటాడు, ఒకడు నిజామాబాద్ ఉంటాడు, ఒకడు కర్నాటక ఉంటాడు, వరంగల్ ఉంటాడు. అయితే మాకు ప్రతి నెల ఒకళ్ళ దగ్గరికి రావాలి, నువ్వు అక్కడ ఉండాలి, కానీ నీకు వేరే ఈ భూములందు ఏదంతా నీకు అని మనకి బాగా కష్టపెడుతుంటాను. సిద్దిపేట కష్టపెడితే పాపం ఆయన తాళలేక ఆ సొంత పొలంలోకి పోయి ఆ కట్టె పిల్లలు అవన్నీ చెప్పుకొని ఆ చితి నేల పెట్టుకొని అడ్డంటి పెట్టి చనిపోయాడు. అందులోనే ఖాళీ చనిపోయాడు. అంటే అంతటి సంఘటన జరుగుతుంది. ఇక్కడ కూడా మన ధర్మారం ఇక్కడ రఘురామల కూడా ఆ మంచాలనే అడ్డంటి పెట్టుకొని చచ్చిపోయాడు. ఈడ దరూరులో కూడా 2 భార్యాభర్తలు చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకుంటారు కొడుకులు మాధవులు. మరి ఇటువంటి సంఘటనలు బాగా జరుగుతున్నాయి. దానికోసం మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మాకేమీ 5 పైసలు అవసరం లేదు, మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ కలెక్టర్ గారు ఇచ్చిన ఈ రూమ్ను వినియోగించుకుంటా అందరికీ సేవలు చేస్తున్నాం. అంటే ఈ సేవలు కూడా మరి మేమే అన్ని ఏవైనా ఈ ఫీజుల వాళ్ళైనా ఏదైనా మా ఖర్చులే మేము చేసుకుంటా. అట్లాగే జిల్లా సీనియర్ సిటిజన్ సంక్షేమాధికారి ఉన్నాడు ఆయన నరేష్ గారు, అట్లాగనే మా సఖి లావణ్య ఉన్నది. ఏదైనా వృద్ధుల అత్యవసర పరిస్థితుల ఇంటికి వెళ్ళగొట్టారు, లేకపోతే ఒక శ్మశానంలో తల్లిని శ్మశానంలో వదిలేసిపోయారు. ఇక్కడ మన మోతే రోడ్ల శ్మశానంలో వదిలేసి పీకేరు కథం. మళ్ళా ఆమెను పట్టుకొచ్చి సఖీ కేంద్రంలో పెడితే అన్ని భోజన సదుపాయాలు అన్ని అంటే ఘోరంగా వాసన వచ్చినప్పుడు కడిగించి చేసి ఉంచుకొని వాళ్ళు పోలీసు వాళ్ళు రాలేదు, పోలీసు వాళ్ళు విడిపించి వాళ్ళని పట్టుకొచ్చి మళ్ళీ ఆటో దగ్గర చేసి వానికి ఇంత శిక్ష ఉంటుంది దాన్ని కౌన్సిలింగ్ చేస్తే ఆ పోలీసుల బాధతో పట్టుకుపోయారు. మా బాధలు పోలీసులు ఏం చేస్తారని బాధతో పట్టుకపోయారు, మళ్ళా బయట పడేసారు. ఆఖరి దానికి ఇట్లా అడ్వాడేసుకుంటే చచ్చేది. అంటే ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే మేము ఈ కేసులు పెడతాము. అట్లాగే ఒక చట్టం ఈ మధ్య మళ్ళీ ఒక చట్టం వచ్చింది, GO40 అని. ఆ 40తో ఏమవుతుందంటే ఇంతకుముందు ఆర్డీఓనే ఇస్తుంటే ఈ భూములు కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా అయితే రిజిస్ట్రేషన్ కూడా గిఫ్ట్ డీడ్ చేయాలి. ఆ గిఫ్ట్ డీడ్లో కూడా ఇప్పుడు మన ఇంతకుముందు కొండయ్య చెప్పినట్టు దానిలో ఒక క్లాస్ పెట్టాలి. భవిష్యత్తులో మమ్మల్ని చూడకపోయినా నిరాదరించిన ఇది వాపసు తీసుకోవడం జరుగుతుంది, ఇది చెల్లాలని ఒకటి అది పెట్టాలి క్లాస్. అది పెడితే మళ్ళీ మేము కలెక్టర్ గారు మేము మళ్ళీ మేము ఇవ్వచ్చు అన్నట్టు సీనియర్ సిటిజన్స్. అయితే అట్లా వేస్తలేరు, కొడుకులు బాగా వచ్చారు, కొడుకులు కూడా సేల్ డీడ్ చేసుకుంటారు. అంటే అమ్మినట్టు చేసుకుంటే మనకు రాదు, చేయరాదు. ఓన్లీ గిఫ్ట్ డీడ్ అయితేనే దాన్ని కలెక్టర్ చేసే అవకాశం ఉన్నది. అయితే చాలా మంది పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి. మన హైదరాబాద్ నుంచి వచ్చింది మొత్తం 20-30 ఎకరాలు ఉన్నాయి, 5 బంగ్లాలు ఉన్నాయట. ఆ యొక్క కోడల సేల్ డీడ్ చేసుకున్నారు.
కూడా సేల్ తీసుకుంటే ఏం చేస్తాడు మీకు ముందుగా చేయాలి కదా, మీకు ఎట్లయినా సార్ మీరు ఎట్లయినా చేయాలి అది ఇద్దరు ముగ్గురు అక్కడికి లీడర్లను పట్టుకొని వచ్చింది. లీడర్లు పట్టుకొచ్చినా ఏం చేస్తాము మేము సైడ్ చేసుడు అవుతుంది. నువ్వు తప్పు చేసినావు, ఏదో ఆమెకు నీకు పోషణ ఖర్చులు అయితే ఇప్పియచ్చు, 50,000 కానీ 1,00,000 కానీ ఇప్పియచ్చు, కానీ ఇట్లా ఇప్పియరాదు. అయినా ట్రై చేస్తాము, కానీ ఆ భూమి మాత్రం ఇప్పియరాదని చెప్పారు. అంటే ఇటువంటి సంఘటనలు బాగా జరుగుతున్నాయి. అట్లాగే మన జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో అప్లేట్ ట్రిబ్యునల్లో కూడా కేసులు పరిష్కారం అవుతున్నాయి. ఇక్కడ కొట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి, మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్, ఇక్కడ జగిత్యాల ఆర్డీఓ మసూదన్లు, మరి వారైతే మన రాష్ట్రంలోనే నెంబర్ 1. అంటే వేరే కాడ ఎన్ని కేసులు అయితే లేవు. అంటే ఆ కేసులలో కూడా మనందరం ఇప్పుడు అశోక్ రావు, హనుమంత్ రెడ్డి, విశ్వనాథం, మన జలజ కూడా కొందరు కౌన్సిలింగ్ లో సహాయపడుతుంది. ఏది ఆడోళ్ళ కొద్దిగా ఉంటుంది కదా, అటువంటి సహాయపడుతుంది. శ్రీనివాస్ బాగా తెలిసి ఇటువంటి విషయాల్లో కూడా మన సీనియర్ సిటిజన్కు సహాయం అందిస్తున్నాం. ఏ అసోసియేషన్ కూడా మన ఇంతటి కృషి చేస్తలేదు. రాష్ట్రంలో నెంబర్ 1గా కూడా మన జగిత్యాల జిల్లాలోనే ఈ కేసుల పరిష్కారంలో నెంబర్ 1గా నిలుస్తున్నాం. మనం అంటే ఆర్డీఓలు మనం చెప్పినట్టు వాళ్ళు ఇమీడియట్గా కేసులు పరిష్కారం చేయడం మనకు చాలా మన సీనియర్ సిటిజన్లకు ఎంతో ఉపకారం చేస్తుంది. అట్లాగే మా అసోసియేషన్ 2016లో స్టార్ట్ అయింది. ఇది మా రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు గారు, అప్పుడు కేసీఆర్ బాగా దగ్గర ఉండే ఆయన స్టార్ట్ చేసి ప్రభుత్వ గుర్తింపు తీసుకొచ్చినాక ఈ అన్ని 33 జిల్లాల్లో ఈ సంఘాలు ఏర్పాటైనాయి. అప్పుడు కూడా అప్పుడే మేము 2016లో మిమ్మల్ని సంప్రదిస్తే సరే మేము ఉంటామని చెప్పి మేము అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవడం అయింది. అయితే మా అసోసియేట్ డిమాండ్ ఏంటంటే పెన్షనర్లకు ఆదాయం పన్ను మినహాయించాలి. మన పెన్షనర్లకు అన్ని గౌరవ భృతే, ఆ గౌరవ భృతికి ఆదాయం పన్ను కట్టాల్సి వస్తుంది. ఏదో ఒక్కొక్కరు 50,000, 1,00,000 కూడా కట్టాల్సి వస్తుంది. అది మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ 2019లో ఈ చట్టంలో ఏది వయోవృద్ధుల సంక్షేమ చట్టంలో సవరణలు తీసుకొచ్చింది కానీ దాన్ని ఆమోదిస్తలేరు. ఈ రాజకీయ పార్టీలు కూడా ఏదో అడ్డంకు చెప్పడం ఆ పార్లమెంట్లో ఆమోదిస్తలేరు. అది గిట్ట వస్తే ఇంకా మనకు ఎక్కువ వెసులుబాటు కలుగుతుంది. ఈ చట్టంలో ఇంకా మనకు ప్రయోజనాలు కలుగుతాయి. అట్లాగే ఇప్పుడు విమాన ప్రయాణంలో మనకు కన్సెషన్ ఉంది, కానీ రైల్వే ప్రయాణంలో ఉన్నది తీసేసినారు. ఆ రైల్వే ప్రయాణంలో కల్పించాలి. అట్లాగే ఇప్పుడు ఈ మధ్య మహిళలకు ఫ్రీ పెట్టారు బస్సు. మరి మాకు కూడా మా సీనియర్ సిటిజన్ కనీసం 50% పెట్టుకుంది అని డిమాండ్ చేస్తున్నాం. మరి మంచిది చూస్తానే రేవంత్ రెడ్డి అన్నారు, ఏమైతుందో అది. అట్లాగే ఈ మా అసోసియేషన్కు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 2 ఎకరాలు ఎకరం ఇచ్చి ఇటువంటి పెద్ద బిల్డింగ్ కట్టి మీ అందరికీ అన్ని విధాల సౌకర్యాలు కలగజేయడానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు వయోవృద్ధులు అసలు ₹1,00,00,000 మంజూరైంది. అది ఇదివరకు దాని అతిగతి లేదు, 15 లాక్. మొన్న కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిపోయినాం మన మీటింగ్లో. అది తొందరగా ఏం చేయాలి సార్ అంటే తప్పకుండా సంక్రాంతికి వేస్తాం. అంటే అది అయితే ఒక 50 మందికి 100 మంది దాకా కూడా ఫ్రీ, అన్ని భోజనం అన్నిటికి ఫ్రీ. డాక్టర్ ఉంటాడు, నర్సు ఉంటుంది, ఇవన్నీ కూడా సౌకర్యాలు ఉంటాయి. అది నరకరంలో వాళ్ళు కడుతున్నారు. అదైతే అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళిపోయిన ఇద్దరినే ఇక్కడనే మన రాజయ్య అని, హనుమల రాజయ్య అని ఆయన ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాడు. ఇంకొకడు వాగిలాల రాజయ్య అని, ఇంకోటి వాగిలాల మల్లయ్య అని ఒక ఆయన. ఇట్లా ఒక 5-6 మంది ఇట్లే అర్ధరాత్రి వెళ్ళగొట్టారు. ఆడవాళ్ళు బస్ స్టాండ్లో కూర్చి ఎడుతున్నారు. ఎవడో అశోక్ కుమార్ ఫోన్ చేయలేదు, నాకు ఫోన్ చేయాలి. నేను అర్ధరాత్రి వాళ్ళని పట్టుకొని వచ్చి మన ఇంటికాడ కూర్చున్నట్టు భోజనం పెట్టి మళ్ళీ తెల్లారే మేము అందరం పోయి మన ఇంటికాడ పోయి పెద్ద దొల్లి వేసి అని కొన్ని కౌన్సిలింగ్ బాబు జైలు శిక్ష అవుతుంది, 3 ఏళ్ళ జైలు శిక్ష అవుతుంది. మళ్ళీ నీ ఆస్తి కూడా నువ్వు చేసుకున్నది కూడా బాగా పూట అవుతుంది. రేపు నీ గతి కూడా అంతే. నీ కొడుకు చూస్తుండు, మన తాత గట్ల ఎత్తుండు, నీకు కూడా గట్ల అవుతుంది అని చెప్పి ఒప్పించి మళ్ళీ ఒప్పంద పత్రం ఇట్లా మన స్టాంప్ పేపర్ ఒప్పంద పత్రం రాసించి మళ్ళీ ఆ ఇంట్లో చెప్తున్నాం. ఇటువంటి సంఘటనలు బాగా జరుగుతున్నాయి. అంటే ఎంత వేసినా కూడా అవగాహన సదస్సులు కూడా లేక ప్రతి డివిజన్లో మండల కేంద్రాలు కూడా మేము అవగాహన సదస్సులు పెట్టుకున్నాం. ఆ సఖీ కేంద్రం లావణ్య తీసుకుపోతున్నాం. ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య, ఫీల్డ్ ఆఫీసర్ మన గవర్నమెంట్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్ కొండయ్య, ఆమె సఖీ కేంద్రం అంటే తెలుసా? సఖీ కేంద్రం గురించి ఆమె చెప్తుంది.
మరి ఈ కార్యక్రమంలో మేము కొందరు విశిష్ట సీనియర్ సిటిజన్లకు, అంటే సీనియర్ సిటిజన్ అంటే ఈ వృద్ధుల విద్యులు అట్లా అంటే బాగున్నది, వృద్ధులు అంటే ముసలోడు అదే అంటున్నారు. దీని సీనియర్ సిటిజన్ అనేది డిమాండ్, అసోసియేట్ డిమాండ్కు సీనియర్ సిటిజన్ అనే ఇప్పుడు గవర్నమెంట్లో సీనియర్ సిటిజన్ అనే చెప్తున్నారు. మనం అందరం సీనియర్ సిటిజన్ ఉన్నాం. 60 ఏళ్ళ పైన వాళ్ళందరూ సీనియర్ సిటిజన్. అయితే ఈ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కొందరిని సెలెక్ట్ చేసినాం. వారు మరియాల రాజన్న మాకు సహాయం కూడా చేశారు, మాకు కుర్చీలు కూడా అందజేశారు. అట్లే తోట రాజాకిషన్ బీడీ కంపెనీ ఎంతో బీడీ కార్మికులకు ఎంతో సేవ చేస్తారు ఆయన. మరి ఆయన వారిని అంటే మదన్ మోహన్ పెద్ద సర్వేయర్ అయినా సార్, లీడింగ్ సర్వేయర్, రిటైర్ అయ్యాడు. మరి ఎంతో మందికి ఆ భూముల కొలతలలో కూడా చాలా అన్యాయం జరిగిన కాడ తను ఏం డబ్బులు తీసుకోకుండా మరి సేవలు అందించిండు, వారిని సెలెక్ట్ చేసి. అట్లాగే మతలాపురం కొండయ్య, ఈ కొండయ్య చేస్తున్న సేవలు కూడా చెప్పిండు. మరి సీనియర్ సిటిజన్కి ఎక్కడ పోయినా పాపం ఫస్టే ఉరుకుతాడు, ఉరికి మమ్మల్ని పిలిస్తే మళ్ళీ మేము పోయి అందరం పట్టకపోయి ఆ వృద్ధుని సంఖ్య కేంద్రంలో చేస్తాడో లేకపోతే వృద్ధాశ్రమంలో చేస్తాడో చేసి వారికి సకల సౌకర్యాలు చేసి మళ్ళీ కొడుకులను రాకపోతే పోలీసు వాళ్ళతో పట్టించి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి మళ్ళీ కప్పోయి. మరి అట్లాగే తాండ్ర సత్యనారాయణ శ్రీరామ ఇంకా కూడా శ్రీరామపల్లి బాగా సేవలు అందించారు, చాలా సేవలు చేసిండు. ఎలాంటి కాంప్లైంట్ లేక మామాని పిలుస్తా, మామని పిలుస్తా. చిన్నప్పటి నుంచి మా తండ్రికి కూడా ఆ ఇద్దరు జాన్ జింజర్లు, వారిని కూడా మరి సన్మానించుకోవడం నిజంగా మాకు కాకినాడగా భావిస్తున్నాం. అట్లాగే ఇంతకుముందు పోయిన నెల్లూరులో సత్యయ్య, ఈయన అక్కడ వృద్ధాశ్రమం నడిపిస్తుంది. అట్లాగనే వావిలాల రమాకాంత్ గారు, వారు కూడా మంచి సేవలు అందిస్తూ మా ఇంటి దగ్గరనే ఉంటారు. వారి సేవలను గుర్తించి ఈరోజు పిలవడం జరిగింది. అట్లాగే మహమ్మద్ జాఫర్ గారు అటు కొండాపూర్ వాస్తవులు అన్నప్పుడు ఇప్పుడు జగ్చాన్ని వండుకుంటూ మరి చాలా పేదవారికి సహాయం చేయడంలో, మరి ఇతర వయోవృద్ధులకు సహాయం చేయడం చాలా సేవలు చేస్తున్నాం. మరి వారిని సన్మానిస్తున్నాం. అట్లాగే శ్రీనివాస్ గారు మన మున్సిపల్ కోఆప్షన్ మెంబర్గా మరి పనిచేసి మరి మున్సిపల్లో కొన్ని సంస్కరణలు చేయడానికి వారు తోడ్పడ్డారు. అట్లాగే కొక్కుల ఆంజనేయులు గారు, మంచి కొడుకులుగా అన్నాడు, ఎందుకంటే మనకు అప్పయ్యట్టు ఆయన ఇది న్యూరో సర్జన్, మరి చాలా మంచి సర్జన్. మరి ఏదైనా నొప్పులు, నార్మల్ నొప్పులు కానీ ఇంకా కీళ్ళ నొప్పులు కానీ అక్కడ తక్కువ ఫీజు కూడా తీసుకుంటాడు. అక్కడ మా కొడుకు కూడా దంత వైద్యం నిపుణుడు, చాలా తక్కువ తీసుకుంటాడు, మంచి సేవలు అందిస్తాడు. ఎవరైనా అంటే అక్కడికి కూడా రావచ్చు. అట్లాగే లక్ష్మణరాజు వచ్చిందా, లక్ష్మణరాజు గారు వీరు కూడా అగ్రికల్చర్లో డిపార్ట్మెంట్లో పనిచేసి మంచి సేవలు అందించారు. మరి వీరికి ఈరోజు సన్మానం చేస్తా ఉన్నాం. మరి